ప్రవర్తనకు పాల్పడ్డ కేటీఆర్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది కదా. ఒక్కసారి ఈ పెన్షన్ల గురించి చూసి తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఎస్, ఆసరా పెన్షన్లు కట్టు. ఆసరా పెన్షన్లలో తవ్విన కొద్ది అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వేలాది మంది అనర్హులు 2 రకాల పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తింపు. ప్రభుత్వ విచారణలో అక్రమాలు బట్టబయలు. పెన్షన్ కట్ చేయడంతో పాటు తీసుకున్న మొత్తం రికవరీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో 2వ పేజీలో చూద్దాం. ఆసరా పెన్షన్లు కట్టు. ఆసరా పెన్షన్లలో తవ్విన కొద్ది అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వేలాది మంది అనర్హులు 2 రకాల పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తింపు. ప్రభుత్వ విచారణలో అక్రమాలు బట్టబయలు. పెన్షన్ కట్ చేయడంతో పాటు తీసుకున్న మొత్తం రికవరీ. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పటి వరకు చేసిన విచారణలో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టుగా వెల్లడైంది. వారంతా 2 రకాల పెన్షన్లు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాంతో వారందరికీ పెన్షన్లు నిలిపివేశారు. రిటైర్డ్ ఉద్యోగులు చేయుత పెన్షన్దారులు వివరాలను మ్యాచ్ చేస్తూ వెరిఫై చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5,000కు పైగా అనర్హుల పేర్లను వెలికి తీశారు. ఓవైపు ₹1,000 ఫ్యామిలీ పెన్షన్ పొందుతూనే చేయుత పెన్షన్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలంటూ నిర్ణయించారు. కానీ దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. చేయుత పెన్షన్లు సెర్ప్ ఉద్యోగులు సైతం పొందుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారందరి వివరాలను అధికారులు పెన్షన్ల డేటాతో మ్యాచ్ చేసి చూశారు. సెర్ప్ ఉద్యోగుల్లో 316 మంది వరకు చేయుత పెన్షన్లు కూడా పొందుతున్నట్లుగా గుర్తించారు. దాంతో వారికి చేయుత పెన్షన్ నిలిపివేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెర్ప్ ఉద్యోగులే అనైతిక కార్యకలాపాలకు పాల్పడడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సెర్ప్ అధికారులు ఒక్కో రంగాన్ని జల్లెడపడుతుండటంతో అక్రమాలకు రోజుకు కొన్ని వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలని విచారణ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున అక్రమాలు అనర్హులకు బయటకు వస్తారంటూ చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్ ద్వారా 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్లో ఎక్కువ అనర్హులు ఉన్నట్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెలువచ్చాయి. ఇక అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఉపాధి హామీ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వారు, కార్పొరేషన్లో పనిచేస్తున్న వారు ఇలా రకరకాలుగా ఉద్యోగులు చేయుత పెన్షన్ను పొందుతున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఆయా విభాగాలపై ఎంక్వైరీ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంక్వైరీ నడుస్తున్నట్టుగా తెలుస్తున్నట్టు మనకు వార్త కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పెన్షన్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒకసారి ఇది జూమ్ చేయజరు. ఆసరా పెన్షన్లు కట్ అనేటువంటి టైటిల్ మనకు కనిపిస్తూ ఉంది కదా. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. అరే, అర్హులు కాని వాళ్ళు అనర్హులు ఇవాళ పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. మొదట్లో ఇంకో పెన్షన్ తీసుకున్నాడు, ఇంకో పెన్షన్కి అప్లై చేసుకున్నాడు. ఒక్కొక్కరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓకే, నిజంగానే వికలాంగులు అర్హులు ఇవాళ వాళ్ళకు ఏదో హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకు పెన్షన్ ఇచ్చినంటే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళకి నిజంగానే ఆసరాగా ఉండాలి ప్రభుత్వం. వాళ్ళకు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఎవరు కాదన్నారు. కానీ కొంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి చేతి విరగకున్నా విరిగినట్టుగా, కాలు బాగానే ఉన్నా బాగలేనట్టుగా, సో ఈ రకమైనటువంటి కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఒక్క పెన్షన్ కాదు 2 పెన్షన్లు తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ సెర్ప్ ఉద్యోగులు ఉన్నారు కదా, సెర్ప్ ఉద్యోగుల్లో కూడా వాళ్ళు డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారట. 316 మంది, దాదాపు 316 మంది వరకు చేయుత పెన్షన్లు కూడా పొందుతున్నట్టుగా గుర్తించారట. మొత్తం 45 లక్షల మంది లబ్ధి పొందుతూ ఉంటే 45 లక్షల్లో 5 లక్షల మంది వికలాంగులు ఉంటారట. సో ఎంత దారుణం అంటే, కొంతనేమో స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల చొరవ చూసుకొని, స్థానికంగా ఉంటారు కదా ఈ సర్పంచులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అండదండలు చూసుకొని ఒక్కొక్కరికి 2 పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పెన్షన్ ఉంటే ఆ పెన్షన్లు అన్నిటికీ కూడా అనర్హులు అయినప్పటికీ అర్హులమని చెప్పేసి దొంగ పత్రాలు పెట్టి మ్యానిపులేటింగ్ చేసి ఇలా ప్రజా సొమ్మునంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. సో అట్లా ఎవరెవరు ఇప్పుడు దాదాపుగా ఒక 3 ఏళ్ల నుంచి నెలకు ఒక 5,000 తీసుకున్నారు అనుకో, ఇది ఓన్లీ సింగిల్ పెన్షన్ మాత్రమే. అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ 4,000 3,000 అనుకుందాం, 3,000 పెన్షన్ అనుకుందాం, 3 ఏళ్ళు అనుకుందాం, 3,000 పెన్షన్ అనుకుందాం. అంటే
3 ఏళ్ళు అంటే మనకు దాదాపుగా 36 అనుకోరి, 36 నెలలు, 36 నెలలు ఇంటూ 3,000 అంటే నెలకు 3,000 లెక్కనా, అంటే ఏడాదికి దాదాపుగా 36,000. సో ఏడాదికి 36,000 అంటే దాదాపుగా 3 ఏళ్ళ కంటే మనకు ఒకసారి ఆలోచన చేసుకుంటే అదొక 72 ఒక 30, దాదాపు ఇక ₹1,00,000 అనుకో. సో ఈ ₹1,00,000 ఒక కుటుంబం ₹1,00,000 సొమ్మును మనకు ఆగం చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఒక్కరే తీసుకున్న వాళ్ళే ఈ 3 ఏళ్ళ సంది ఇప్పుడు 3,000 పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళు డబల్ అంటే 6,000 తీసుకుంటారు, ఇంటూ 2 అంటే 6,000. మనం ఇంతకుముందు వేసినటువంటి లెక్క ప్రకారము 90 లక్షలు అంటే ₹2,00,000 ప్రభుత్వ సొమ్ము, ₹2,00,000 ఈ యొక్క పింఛన్ల పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబం 2 లక్షలు తీసుకుంటే మళ్ళీ అందులో కూడా అనర్హులు ఉన్నారు. మరి అర్హులైన వాళ్ళ పరిస్థితి ఏంది? నిజమైనటువంటి అర్హుల పరిస్థితి ఏంటి? నిజంగా ఎటువంటి తోడు లేకుండా, ఎటువంటి నీడ లేకుండా, నిజంగానే అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతూ, ఏం పని చేసుకోలేక, కుటుంబాన్ని ఎల్లదీయలేక, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆధారపడినటువంటి నిరుపేద కుటుంబాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి నిరుపేద కుటుంబాలకు పోవాల్సినటువంటి ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇతరితర చేయుతకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు, ఈ పెన్షన్లన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి. అర్హులు కాని వాళ్ళకు, అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకు, అధికారుల అండదండలు చూసుకొని పోయినటువంటి పెన్షన్లు ఇక రాష్ట్ర సర్కార్ లెక్క తీస్తూ ఉంది. ఈ లెక్కల ప్రకారం మరి ఎవరెవరు ఇట్లా 2 రకాల పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరి డాటాను గుర్తించి వాళ్ళ మీద అక్రమంగా ఎవరైతే ఈ రకంగా తీసుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడమా, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి పెన్షన్లన్నీ కూడా రికవరీ చేయడం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇది నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇది కరెక్ట్ అయినటువంటి పని కాదు. సో ఖచ్చితంగా వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర సర్కారు, అటువంటి పెన్షన్లు. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలా 2 పెన్షన్లు తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ డబ్బులు రికవరీ చేయడమే కాదు, అక్కడ ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి నాయకులో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, ఆ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ అధికారుల చొరవ లేకపోతే, అధికారులకు తెలియకుండా ఈ రకమైనటువంటి పెన్షన్లు, ఈ రకమైనటువంటి లెక్కలు కూడా ఎక్కడ ఉండవు. ఇలా ఒక అధికారి ఇగో నాకు ₹10 వస్తూ ఉన్నాయి, నాకు పెన్షన్ ద్వారా నెలకు ₹10 వస్తూ ఉన్నాయి అనుకోండి, ఆ 10లో నీకు ₹5 ఇస్తా, లేదా ఆ 10లో నీకు ₹2 ఇస్తా, నాకు డబల్ పెన్షన్ ఇప్పించు అన్నటువంటి ఒక లోపాయకార ఒప్పందం. ఒక రకంగా చెప్పాలంటే పైసా మే పరమాత్మ, పైసలతోటే అన్ని రకాల అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పైసలు లేకపోతే ఏ అవినీతి అక్రమాలు జరగవు. సో అటువంటి పెన్షన్ల అవినీతి మొత్తం కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఆసరా పెన్షన్లు తవ్విన కొద్ది అక్రమాలు బయటపడతా ఉన్నాయట. ఇది ఎక్కడి కథనా? పాపం ముసలోళ్ళు, ముడుగోళ్ళు, శాతగానులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు అవినీతే. ఇతర సెర్పుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు అవినీతి చేస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక ఎన్ని రకాల పెన్షన్లు ఉంటాయో అన్ని రకాల పెన్షన్లు కూడా అవినీతి జరుగుతూ ఉందట. తెలంగాణలో ఎన్ని రకాల పెన్షన్లు అమలు అవుతూ ఉన్నాయో, వికలాంగుల పెన్షన్ అని చెప్పేసి, వితంతు పెన్షన్ అని చెప్పేసి, ఇట్లా అన్ని రకాల పెన్షన్లు కూడా అవినీతి జరుగుతూ ఉందట. తవ్విన కొద్ది కుప్పలుగా ఆ అక్రమాలు బయటపడతా ఉన్నాయట. మరి రాష్ట్ర సర్కార్ ఈ ఆసరా పెన్షన్లే కాకుండా ఇతర పెన్షన్ల మీద కొంత నజరేయాలి. ఆ పెన్షన్లు కూడా మనం అంతెందుకు మొన్న రీసెంట్గా చూసినాం, ఇక్కడ ఒక పత్రికల్లో ఒక టీవీ ఛానల్లో చూసినాం, ఇక్కడ కరీంనగర్ సైడ్ అనుకుంటా, ఆమె భర్త చనిపోకముందే భర్త చచ్చిపోయాడని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ చూపించి, సో ప్రభుత్వం ఎవరైనా రైతు చచ్చిపోతే రైతు బీమా కింద, గతంలో మనం చూసినాం కదా, రైతు బీమా కింద చనిపోయినటువంటి రైతన్న కుటుంబానికి ₹5 లక్షల ఆసరాగా ఉండే, అంటే ఆసరాగా ఇచ్చింది. రైతన్న చనిపోతే రైతన్న కుటుంబానికి చనిపోయినటువంటి నెల లోపల ₹5 లక్షల ఆర్థిక సాయం చేసే, అటువంటి ₹5 లక్షల సొంత భర్త, కట్టుకున్న భర్త చనిపోయిందని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ₹5 లక్షల పైసలు తెచ్చుకున్నట. తీగలాగితే డొంక కదిలినట్టుగా తర్వాత ఊరోళ్ళంతా ఈమెకు పైసలు పడ్డాయట, గవర్నమెంట్కి వెళ్ళి పైసలు వచ్చినాయంట. అంటే ఎక్కడ పైసలు ఏంద్ర నాయన అని లెక్కలు మొత్తం కూడా తీస్తే పైసల కోసం మొగని చంపింది. 5 లక్షల కోసము బతుకున్న మొగని చంపి దండేసే ప్రయత్నం చేసింది అక్క.
అటువంటి మహనీయులు ఉన్నారు, ఇక మహానటులు ఉన్నారు సావిత్రిబాయి లాగా. సో అటువంటి కథ తెలంగాణలో నడుస్తూ ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరికి పథకాలు ఇవ్వదు అనేది కూడా గ్రామ లెవెల్లో ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు, లేకపోతే ఇతరితర సర్పంచులు కావచ్చు, వాళ్ళు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇట్లనే పక్కదారి పట్టేటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. ఇక హైడ్రాకు సంబంధించిన ముచ్చట కనిపిస్తోంది. హైడ్రా కూల్చి